నమస్కారం. ఈరోజు మన చర్చలో భారతదేశ సరిహద్దు భద్రత గురించి, ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రక్షణను ఎలా పటిష్టం చేస్తున్నారో లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా కీలకమైన అంశం. నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ఎయిర్ డిఫెన్స్ గన్స్ అంటే వాయురక్షణ తుపాకులను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలైంది కదా, దానిపై దృష్టి పెడదాం. అసలు దీర్ఘకాలిక లక్ష్యం చూస్తే 2035 నాటికి దేశాన్ని శత్రు దుర్భేద్యంగా, అంటే ఎవరూ ఛేదించలేని విధంగా మార్చాలని ఒక ఆలోచన ఉంది. అవును, ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. అందుకే ఈ సుదర్శన చక్ర అనే ఒక సమగ్ర రక్షణ వ్యవస్థ అనే భావన కూడా ముందుకొచ్చింది. సరిగ్గా చెప్పారు. నేపథ్యం చూస్తే గతంలో మనకు కొన్ని చేదు అనుభవాలున్నాయి. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత సరిహద్దు గ్రామాలకు రక్షణ పెంచాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపించింది. నిజమే, ఆ సంఘటనలు సరిహద్దుల్లో కేవలం సైనిక స్థావరాలే కాదు, సాధారణ పౌరులు, వాళ్ల ఇళ్ళు, గ్రామాలు కూడా ఎంత ప్రమాదంలో ఉన్నాయో తెలియజేశాయి. వాళ్ల భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఆ అవసరాన్ని గుర్తించే ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్దిష్ట చర్య చేపట్టింది. అదే ఈ ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలుకు టెండర్ పిలవడం. అవును, వీటిని సరఫరా చేసేది కూడా మన ప్రభుత్వ రంగ సంస్థే, అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, అంటే AWEIL. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళివ్వబోయే గన్స్ AK-630 రకం 30mm గన్స్ అట. ఇవి సాధారణంగా మనం నౌకాదళంలో చూస్తుంటాం కదా. అవును, ఎక్కువగా నౌకలపై క్లోజిన్ వెపన్ సిస్టమ్స్ గా వాడతారు. మరి వీటిని భూతల సరిహద్దు కోసం, అంటే ల్యాండ్ బార్డర్ కోసం ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? మంచి ప్రశ్న అడిగారు. చూడండి, AK-630 వ్యవస్థలు నౌకాగళంలో బాగా నిరూపించుకున్నాయి. అంటే తక్కువ ఎత్తులో వేగంగా దూసుకొచ్చే వాటిని. క్షిపణులు కావచ్చు, విమానాలు, హెలికాప్టర్లు, ఈ మధ్యకాలంలో డ్రోన్లు కూడా. డ్రోన్ల ముప్పు కూడా ఉంది కదా ఇప్పుడు. ఖచ్చితంగా. వాటిని ఎదుర్కోవడంలో ఇవి చాలా సమర్థవంతమైనవి. పాకిస్తాన్ సరిహద్దులో, ముఖ్యంగా ఆ లోయ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో ఇలాంటి ముప్పు ఎక్కువ. కాబట్టి బహుశా ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ప్రూవెన్ టెక్నాలజీని వేగంగా మోహరించాలనే ఆలోచన ఒకటి కావచ్చు. అంటే సమయం కలిసొస్తోంది. అలాగే వీటి ఫైర్ పవర్ కూడా, అంటే కాల్చే శక్తి సరిహద్దు అవసరాలకు సరిపోతుందని భావించి ఉండవచ్చు. ముఖ్యంగా మీరిందాక అన్నట్టు ఆపరేషన్ సింధూర్ సమయంలో పౌర ప్రాంతాలు, మతపరమైన స్థలాలపై దాడులు జరిగాయి. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సరిహద్దు గ్రామాలపై వైమానిక దాడుల నుంచి తక్షణ రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అనిపిస్తుంది. అంటే చాలా వేగంగా స్పందించగలవన్నమాట ఈ గన్స్. వీటి సామర్థ్యాలు, కొన్ని వివరాలు చూస్తే 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవట. అవును, 4 కిలోమీటర్ల రేంజ్. అంతేకాదు, నిమిషానికి దాదాపు 3000 రౌండ్లు కాల్చగలవు. అది చాలా ఎక్కువ కదా. చాలా ఎక్కువ, హై రేట్ ఆఫ్ ఫైర్. దీనికి తోడు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉందంటున్నారు. అంటే వర్షం, పొగమంచు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేస్తాయి. అవును, ఆల్ వెదర్ కేపబిలిటీ. ఇవన్నీ కలిపి మీరిందాక ప్రస్తావించిన సుదర్శన చక్ర వ్యవస్థలో ఇవి ఒక కీలకమైన స్తంభం, అంటే పిల్లర్గా మారబోతున్నాయి. అవును. మరి ఈ సుదర్శన చక్ర గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? ఇది కేవలం ఈ గన్స్ వరకే పరిమితమా, లేక ఇంకా విస్తృతమైనదా? లేదు, ఇది చాలా విస్తృతమైంది. కేవలం ఈ గన్స్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద టెక్నాలజీ ఆధారిత రక్షణ కవచం లాంటిది. మన ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం నాడు చేసిన ప్రకటన గుర్తుందా? అవును, రాబోయే 10 ఏళ్లలో దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. సరిగ్గా అదే. రాబోయే దశాబ్దంలో దేశంలోని అన్ని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేసేలా దీని అభివృద్ధి చేస్తారు. దీని పరిధి చాలా పెద్దది. అంటే కీలక ప్రభుత్వ కార్యాలయాలు, అణుస్థావరాలు, సైనిక కేంద్రాలు, వీటితో పాటు ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు లాంటి పౌరసేవా కేంద్రాలకు కూడా రక్షణ ఉంటుంది. అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడానా? అవును. ఇందులో నిఘా వ్యవస్థలు, అంటే సర్వేలెన్స్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్స్, వాయు రక్షణ వ్యవస్థలు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా. ఖచ్చితంగా. ఇదొక విధంగా చెప్పాలంటే ఆధునిక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ సిద్ధాంతాలను అమలు చేయడం లాంటిది. త్రివిధ దళాలు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కలిసి దీన్ని నిర్మిస్తున్నాయి. అంతిమ లక్ష్యం ఒక్కటే: దేశాన్ని శత్రువులకు,
అంటే అసాధ్యమైన కోటగా మార్చడం. మ్మ్. అంటే ఒకవైపు ఇలా భౌతికంగా టెక్నాలజీ పరంగా రక్షణా వ్యవస్థలను బలోపేతం చేస్తూనే మరోవైపు దౌత్యపరంగా సైనిక పరంగా కూడా గట్టి సంకేతాలు పంపుతున్నట్లు కనిపిస్తోంది. అవును. ఉదాహరణకు ఇటీవలే మన సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపై చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు కదా. అవును, ఆ హెచ్చరిక చాలా సూటిగా స్పష్టంగా ఉంది. అందులో ఆయన పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించాలి. అవును, ఆ ఆపరేషన్ పేరు వాడారు. దాని ద్వారా పాకిస్తాన్ గనుక తన పంతా మార్చుకోకపోతే ఆ ఆపరేషన్ యొక్క మరింత తీవ్రమైన రెండో వర్షన్ అంటే వర్షన్ 2.0 చూడాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించినట్లే. అంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని. అవును, ఇది కేవలం మాటలే హెచ్చరికగా తీసుకోలేం. సరిహద్దుల్లో ఈ కొత్త ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహయన్కు సుదర్శన చక్ర లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు ఇవన్నీ కలిపి చూస్తే భారతదేశం తన ప్రయోజనాలను ముఖ్యంగా తన పౌరులను కాపాడుకోవడానికి ఎంత దృఢ నిశ్చయంతో ఉందో అర్థమవుతుంది. ఇది కేవలం రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, తమ సహనాన్ని పరీక్షించవద్దని చెప్పే ఒక స్పష్టమైన వ్యూహాత్మక సందేశం కూడా. అవును, మొత్తానికి చూస్తే పాకిస్తాన్ సరిహద్దులో ఈ ఎయిర్ డిఫెన్స్ గన్స్ మోహరింపు అనేది ఒక తక్షణ రక్షణ చర్యగా కనిపిస్తుంది. అదే సమయంలో సుదర్శన చక్ర అనేది ఒక దీర్ఘకాలిక సమగ్ర భద్రతా వ్యూహం. వీటికి జనరల్ ద్వివేది హెచ్చరిక కూడా తోడవడంతో భారతదేశం తన సరిహద్దు భద్రతా విషయంలో ఒక బహుముఖ వ్యూహాన్ని అంటే మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీని అనుసరిస్తోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజమే. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది. ఒకవైపు ఇలాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను మోహరించడం, మరోవైపు ఇంత స్పష్టమైన వ్యూహాత్మక హెచ్చరికలు చేయడం, ఇవి సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా అక్కడ నివసించే స్థానిక ప్రజల జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అవును, అది ఆలోచించాల్సిన విషయమే. అలాగే దీర్ఘకాలికంగా చూస్తే ఇరు దేశాల మధ్య ఇప్పటికీ సున్నితంగా ఉన్న సంబంధాలపై, ఆ ప్రాంతంలో స్థిరత్వంపై వీటి ప్రభావం ఎలా ఉండవచ్చు, దీని గురించి కూడా మనం ఆలోచించాలి.